పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్లమెంటు ఆమోదం తెలిపిన దృష్ట్యా వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని స్పష్టమైన గట్టి కారణాలు ఉంటే తప్ప అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీలతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజేఐ బిఆర్డివై కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పార్లమెంటు ఆమోదించిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉన్నట్లే భావించాలని సిజేఐ పేర్కొన్నారు. వక్ఫ్ స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరపు లాయర్ కపిల్ సిబాల్ వాదించగా సిజేఐ స్పందించారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని, అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదన్నారు. కాగా వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా 3 అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గత బెంచ్ లాగానే విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు 3 అంశాలను గుర్తించిందని తుషార్ మెహతా తెలిపారు. ఆ 3 అంశాలపై కేంద్రం సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. కేంద్రం వాదనను పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించారు. కేంద్రం వాదనను పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించారు. ఈ కేసును విచారించి మధ్యంతర ఉపశమనం ఏమి ఇవ్వాలో చూద్దామని అప్పటి సిజేఐ సంజీవ్ ఖన్నా చెప్పారని సింఘ్వి గుర్తు చేశారు. అందుకే 3 అంశాలకే తాము పరిమితం అవుతామని చెప్పలేమని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.